but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing. ప్రభాస్ మన డార్లింగ్, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు కదా. బాహుబలి, సలార్, కల్కి ఇలా అన్ని పెద్ద పెద్ద సినిమాలే. ఇక ఇప్పుడు కల్కి 2, ఫౌజీ ఇంకా స్పిరిట్ సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాల గురించి మనకి తెలుసు. మరి వీటి తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడు? ఒకటైతే సలార్ 2, అదైతే ఫిక్స్. మరి నెక్స్ట్ ఏంటి? అదే న్యూస్ తో మీ ముందుకు ఇప్పుడు వచ్చాం. సినిమా ఎవరితో తెలుసా? దురంధర్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యతో. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖచ్చితంగా ఖాయం కదా. I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a good thing. Mama said swing. భారతీయ సినీ పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే హీరోలో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఆయన మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల్లో నెలల ముందే భారీ అంచనాలు ఏర్పడతాయి. టీజర్, ట్రైలర్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు ప్రతి అంశం రికార్డుల దిశగా సాగడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. అందుకే ప్రభాస్ ను ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ లో అత్యంత ప్రభావం చూపగల స్టార్ హీరోల్లో ఒకరిగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా ఆయనకు కేవలం విజయాన్నే కాదు, దేశవ్యాప్తంగా గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రారంభ వసూళ్ల విషయంలో ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేక రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కావడంతో పాటు విదేశాల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రభాస్ సినిమాలకు ఉన్న ఆదరణ ప్రతి సినిమాతో మరింత పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక సినిమా షూటింగ్ పూర్తవుతుండగానే మరో సినిమా ప్రారంభమవుతుంది. దీంతో ఆయన చేయబోయే ప్రతి కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఆదిత్య ధర్ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ కాంబినేషన్ పై జరుగుతున్న చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కథ చెప్పే విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే శైలి, దేశభక్తి భావాలు కలిగిన కథలను ప్రేక్షకులకు చేరువ చేసే తీరు వల్ల ఆయనకు బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రతి సినిమాకు కొత్త ఆలోచనతో తెరకెక్కించే దర్శకుడుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్లు, బలమైన కథ, మంచి భావోద్వేగాలు ఆయన సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందించిన దురంధర్ సినిమాతో ఆదిత్య ధర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ విజువల్స్, మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుందనే చర్చ మొదలైంది. అదే సమయంలో ప్రభాస్ తో ఆయన సినిమా చేసే అవకాశాలపై వార్తలు బయటకు రావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా మారిపోయారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కోసం ఆదిత్య ధర్ ఇప్పటికే ఒక భారీ కథను సిద్ధం చేస్తున్నారట. ఇది సాధారణ యాక్షన్ సినిమా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రూపొందించే భారీ విజువల్ ఎంటర్టైనర్ గా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్స్, పెద్ద స్థాయి విజువల్స్, సాంకేతిక విలువలు అన్నీ కలిసేలా కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఒక్క భాగంతో ముగిసే అవకాశం కూడా లేదని వార్తలు వస్తున్నాయి. కథను 2 భాగాలుగా రూపొందించాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పెద్ద కథలను 2 లేదా 3 భాగాలుగా తెరకెక్కించడం సాధారణంగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకే ప్రభాస్ కోసం కూడా అదే తరహాలో ఒక పెద్ద సినీ యూనివర్స్ ని రూపొందించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగు మాత్రమే కాకుండా హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రముఖ సాంకేతిక నిపుణులతో పాటు విదేశీ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రారంభ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని తెలుస్తోంది. కథకు తుది రూపం ఇవ్వడం, నిర్మాణ సంస్థ, షూటింగ్ షెడ్యూల్, బడ్జెట్ వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండడంతో ఆయన డేట్స్ కు అనుగుణంగా ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవైపు భారీ బాక్సాఫీస్ మార్కెట్ కలిగిన ప్రభాస్, మరోవైపు గ్రాండ్ విజన్ తో సినిమాలు తెరకెక్కించే ఆదిత్య ధర్ కలిసి పనిచేస్తే
ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అభిమానులు ఈ కాంబినేషన్ కు సంబంధించిన ఫ్యాన్ పోస్టర్లు, కాన్సెప్ట్ డిజైన్లు కూడా రూపొందించి వైరల్ చేస్తున్నారు. I'm a king, but I fought from a saint. They call me a bad man, that's a good thing. Mama said swing back. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ప్రస్తుతం వస్తున్న సమాచారం అంతా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ఆధారంగానే ఉందని చెప్పాలి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ వార్త మాత్రమే అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.